वजीर आला के चंद्रशेखर राव ने कहा कि रियासत की तरक्की और अवाम की फलाह बहबूद सिर्फ TRS से ही मुमकिन है। वजीर आला KCR हल्का असम्बली नागार्जुना सागर के हालिया में मुनक़िदा इंतखाबी जलसे आम से खिताब करते हुए इन ख्यालात का इजहार किया। वजीर आला ने कांग्रेस BJP को अपनी शदीद तनकीद का निशाना बनाते हुए हल्का असम्बली नागार्जुना सागर के ज़िमनी इंतखाबात में इन दोनों जमातों के झांसे में न आने का अवाम को मशवरा दिया। उन्होंने कहा कि बाज़ सियासी मकसद बरार कायदीन की जानिब से इस जलसे आम को नाकाम बनाने की भरपूर कोशिश की गई, जो नाकाम साबित हुई है। वज़ीर आला KCR ने उर्दू के मुहावरे को दोहराते हुए कहा कि मुद्दई लाख बुरा चाहे तो क्या होता है, वही होता है जो मंजूर खुदा होता है। उन्होंने कहा कि हाल ही में 5 रियासतों में इंतखाबात मुनक़्क़द हुए हैं। वज़ीर आज़म नरेंद्र मोदी के अलावा कई अहम सियासी कायदीन ने इंतखाबी जलसों में शिरकत करके खिताब किया। वज़ीर आला KCR ने हल्का असम्बली नागार्जुना सागर के राय दहिंदों से अपील की कि वो ज़िमनी इंतखाब में कार के निशान को वोट देकर TRS उम्मीदवार को भारी अक्सरियत से कामयाब बनाएं, ताकि इस हल्के को मज़ीद तरक्की की सिमत गामजन किया जा सके। इस मौके पर रियासती वज़रा, कायदीन और कारकुनों की कसीर तादाद ने शिरकत की। ఈ సభ జరగకూడదని, మీరు నేను కలవకూడదని చెయ్యని ప్రయత్నం లేదు. ఇది ప్రజాస్వామ్యంలో పూర్తి స్థాయిలో తలా తోకలేని వ్యవహారం. ఎవరైనా సరే సభలు పెట్టుకొని ప్రజల్లోకి పోయి మంచి చెడ్డలని చెప్పి మమ్మల్ని సమర్థించమని అడుగుతారు. ఇది దేశ రాజకీయంలో ఉన్నది. ఈరోజు ప్రధానమంత్రి గారు, చాలా మంది ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఇటీవల జరిగిన 5 రాష్ట్రాలలో విశేషంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ కల్చర్ ఎక్కడ కూడా లేదు. కానీ ఇక్కడనే ఎందుకో ఎట్టి పరిస్థితులలో ఈ సభ జరగనియవద్దని చాలా ప్రయత్నం చేసినారు. ఉర్దూలో ఒక సామెత ఉంటది, मुद्दई लाख बुरा चाहे तो क्या होता, वही होता है जो मंजूर खुदा होता है. జరుగుతా ఉంది. మీ అందరికి నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. గతంలో నేను హాలియా సభకు వచ్చినప్పుడు కూడా మీకు చెప్పినాను, నేను చెప్పిందే మీరు వేదం అనుకునే అవసరం లేదు. మీ ఊళ్ళకి పోయిన తర్వాత గ్రామాల్లో చర్చ పెట్టండి, నిజాలు నిగ్గు తేల్చండి, పరిణతితోని ఆలోచనతోని మీ ఓటు ఇవ్వండి అని నేను చెప్పిన. ఆ రోజు కూడా సభలో మీరు చాలా మంది ఉండుంటారు, ఈ రోజు కూడా ఉండుంటారు. నేను మళ్ళీ అదే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎలక్షన్ రాగానే ఆగమాగం కావద్దు. ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు, కానీ మన విచక్షణ వినియోగించాలి, నిజమేందో గమనించాలి. మంచి చేసే వాళ్ళని సమర్థిస్తే మనకు మంచి జరుగుతుంది. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వెండితే పాలు రావు. ముళ్ళ చెట్లు పెట్టి పండ్లు కాయనంటే ముళ్ళ చెట్లు పండ్లు కాయాయి, పండ్ల చెట్టు పెడితేనే పండ్లు కాస్తాయి. కాబట్టి దేన్ని పెట్టాలి, దేన్ని పెట్టద్దు, సేవ కోసం ఎవరిని నియోగించాలి నిర్ణయించాల్సింది మీరు. ఆ ప్రకారమే మీరు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా.